14,000 యుద్ధ విమానాలు, 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు భూమి మీద ఎవ్వరికీ లేవు. ఈవెన్ చైనాకి 2, ఇండియాకు 1, ఫ్రాన్స్కి 1, రష్యాకు 1 ఉంటుందండి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. మిగిలిన అన్ని దేశాలు కలిపినా అమెరికాతో సమానం లేదు. అలాంటి యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, ఇలాంటి భయంకరమైన హెలికాప్టర్లని, మిసైల్ ఫోర్స్ని 14,000 యుద్ధ విమానాలు కలిగి ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ యుద్ధ విమానాలు, ఈ మిసైల్ ఫోర్స్తో అమెరికా అంటే ఏంటి, ఈరోజు ఫిబ్రవరి 28 ఉదయం జరిగిన ఒక యుద్ధం అనేది ఒక జస్ట్ ట్రైల్లోనే ట్రైల్ అని చెప్పవచ్చు అనమాట. ఒక మహాయుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఈ మహాయుద్ధం మానవ చరిత్రలోనే ఒక వినాశక యుద్ధం అవబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు యుద్ధాలు జరగవచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగవచ్చు, అక్కడ కూడా చాలా భయానకమైన ఆయుధాలు చూసాం. ఇంకా చిన్న చిన్న యుద్ధాలు చూడవచ్చు. ఆపరేషన్ సింధూర్లో 3 రోజులు యుద్ధాన్ని మనం చూసాం. కానీ ఇరాన్ అమెరికా జరిగే యుద్ధం ఎందుకు మహా వినాశక యుద్ధం వీటికంటే అంటే